అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈ శారీస్ 2 కట్ చేశా డ్రెస్సులు కుట్టుకోవాలని. కానీ కుట్టలేదు. ఎందుకంటే మా ఇంటి ఎదురు పెళ్లి జరుగుతుంది. వాళ్ళు పెళ్లి చేసుకుంటే నీకేమనుకుంటున్నారా? ఏం లేదండి. వాళ్ళైతే డోలు కొడుతున్నారు. ఇంకా సౌండ్‌కి నాకు మిషన్ ఎక్కాలంటే అంత ఇంట్రెస్ట్ అనిపియలేదు. ఇంకా సరేలే అని మా అక్కోళ్ళ ఇంటికొచ్చా. మా పెద్దోడొచ్చాడనమాట. వాడైతే గనక హాయ్ చెప్తున్నాడు. ఇంకా వీడెందుకొచ్చాడంటే మేము మా పెద్ద పాప వాళ్ళ ఊరికెళ్తున్నాం గదా! సో, వీడు గూడా వచ్చాడనమాట ఫెస్టివల్ కోసము. ఇంకా ఈవినింగ్ అయితే మేము వెళ్తాము. మా అక్క వాళ్ళు పూజ చేసుకున్నారు. మా పూజ అయితే పొద్దున్నే అయిపోయింది. మా ఆయన వర్క్‌కెళ్ళకముందే పూజ చేసేసి ఎళ్ళిపోయాడు. ఇంకా మా అక్క "నువ్వు డ్రెస్సులు కుట్టుకోలేదు కదా! బజార్‌కెళ్దాం పదా" అనింది. ఇంకా నేను ఇంటికొచ్చి రెడీ అయ్యి నేను మా అక్క అయితే బజార్‌కి బయలుదేరామనమాట. నాకైతే నిజంగా బాధేసింది. అంతగా మా ఆయన్ను సతాయిచ్చి మరీ నేను లైనింగులు తెచ్చుకొని డ్రెస్ కుట్టుకోలేకపోయినా. ఇంకా మేమైతే దగ్గరలో ఉన్న ఆకృతికైతే వచ్చేసామనమాట. ఇక్కడ డ్రెస్సులన్నీ చూసాము. ప్రైజులైతే చాలా రేట్ ఎక్కువున్నాయి గానీ చూడండి 2000 అంట. ఏం లేదు దానికి. నాకైతే దీనికంటే నేను క్లాత్ తీసుకొని కుట్టుకున్న ఇంత రేట్ కాదు కదరా అనిపించింది. ఇదైతే నాకు బా నచ్చింది 2000 అయితే. ఇంకా మేమైతే ఒక 4000కి షాపింగ్ చేసి రిటర్న్ అయ్యాం. ఇంతకీ షాపింగ్ దేనికి అనుకుంటున్నారా? మా పెద్ద పాపది పెళ్లి రోజు ఉంది. సో, దానికోసం మేము ఎలాగో ఆలగడ్డకెళ్తున్నాం గదా! ఇంకా మా అల్లుడైతే గనక "అత్త డ్రెస్సులు తీసుకురా లక్కీకి" అని చెప్పాడు. అందుకే మేమైతే తీసుకొచ్చానమాట. డ్రెస్సులు మీకెలా అనిపించాయో కామెంట్ చేయండి. ఈ డ్రెస్సులన్నీ నా సెలక్షనే. సో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.